కీర్తనలు 36. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వారి దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములో సమానము. నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎరుగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనియకుము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు.